వెన్నెల్లో సింధు నదిలో పడవపై మలయాళ భామతో అందమైన తెలుగు పాట పాడుకోవాలి అని స్వప్నించిన కవి సుబ్రహ్మణ్య భారతి. ఈ పాటలో ఆయన భారతదేశంలోని అన్ని జాతులవారు కలిసి సాగాలని భావించారు. గురజాడ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితా ప్రవాహాల త్రివేణి సంగమం భారతీ గేయం. ఊడి వలయాడు పాపలాంటి చిన్నపిల్లల గీతాలు రాసినా, కాలిపోయినా బాధపడ్డా పదే పదే వందే మాతరం పాడాలి అని నినదించినా, కవిత రాసేవాడు కవికాడు, కవిత్వాన్ని జీవితాన్ని కవిత్వంగా చేసుకున్నవాడే కవి అని పలికినా సుబ్రహ్మణ్య భారతి పదాలు కావు, అక్షర తూణీరాలు. ఓ పక్క తమిళ సంస్కృతి సాహిత్యాల ఉనికిని నినదిస్తూనే మరో పక్క భారతీయ ఏకాత్మను చాటిన కవి. తమిళ భాషని తల్లి అని సంబోధించి అక్కున చేరిన అదే కవి హిమాలయాలు మనవి, గంగా నది మనది, ఇంకెందుకు ఆత్మన్యూనత మనకి అని ఎలుగెత్తి చాటగలిగారు. సుబ్రహ్మణ్య భారతి అసలు పేరు సుబ్బియ్య. 1882 డిసెంబర్ 11న తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా ఎట్టయ్యపురంలో జన్మించారు. 1893లో ఎట్టయ్యపురం రాజావారు సంగీత పాటల పోటీలు నిర్వహించారు. గండ పెండేరాలు తొడిగించుకున్న ఉద్దండ గాన గంధర్వులతో 11ఏళ్ల సుబ్బియ్య పోటీపడ్డాడు. పెట్ట కొంచెమైనా కూత ఘనమనిపించాడు. రాజావారు భారతీయార్ అన్న బిరుదిచ్చారు. అలా సుబ్బియ్య కాస్త సుబ్రహ్మణ్య భారతి అయ్యారు. ఆయనకు తన 16వ ఏట చెల్లమ్మాళ్తో వివాహమయ్యింది. అయితే సంసారంలో ఇమడలేకపోయిన ఆయన 17ఏళ్ల వయసులో ఇల్లు విడిచి కాశీకి పయనమయ్యారు. జాతీయవాదం, దేశభక్తి, హైందవతత్వం లాంటి భావాలపై భారతికి మక్కువ కలిగింది ఇక్కడే. 4 ఏళ్లపాటు ఈ ఊరు ఆ ఊరు అంటూ అనేక ప్రాంతాలు తిరిగారు. దాంతో ఆనాటి వాస్తవిక విషాదమయ భారతదేశం ఎలా ఉందో తెలిసొచ్చింది. కులం, లింగం, విద్య, డబ్బు పేరిట ఒకరు మరొకరిని హీనంగా చూసే రుగ్మతల్ని చూసి ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఫలితంగా ఆయన ఆలోచన ఖడ్గదార పదునెక్కింది. వివేచనతో పాటు వేషమూ మారింది. తలపాగా, దాని నుంచి మెడ చుట్టూ సాగే వస్త్రం, మెలితిరిగిన మీసం, పెరిగిన గెడ్డం, అమానవీయతను దహించే నిప్పు కణికల్లాంటి కళ్ళు వెరసి ఒక సాంఘిక వీరుడిలా మారారు. స్వదేశీమిత్రన్, ఇండియా లాంటి పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించి జాతీయోద్యమ రచనలెన్నింటినో వెలువరించారు. స్త్రీలు రాజకీయాల్లో భాగస్వాములు కావాలని ప్రబోధిస్తూ ఉద్యమించిన వారిలో మొట్టమొదటి సంస్కర్త కూడా ఆయనే. స్త్రీ పురుషులిద్దరూ సమానులేనని భావిస్తే ప్రపంచం వైజ్ఞానికంగా, మేధాపరంగా సమున్నతంగా విలసిల్లుతుందని భారతి భావించారు. హిందూ సమాజంలోని కుల వ్యవస్థకు కూడా భారతి వ్యతిరేకంగా పోరాడారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన భారతి తన కుల గుర్తింపును విడిచిపెట్టారు. దళితులను హిందూ ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు పోరాటం చేశారు. సుబ్రహ్మణ్య భారతి తన కవిత్వంతో ప్రగతిశీలమైన, సంస్కరణాత్మకమైన ఆదర్శాన్ని వ్యక్తీకరించారు. ఆయన రచనలు మతం, రాజకీయం, సమాజానికి సంబంధించిన అనేక విస్తృతమైన అంశాలను వస్తువులుగా కలిగి ఉన్నాయి. ఆయన భావాలు చాలా వరకు ఆధునిక కాలానికి కూడా ప్రాసంగికంగా, సమకాలీనంగా నిలవటం విశేషం. బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న భారతి 1921 సెప్టెంబర్ 12న 38 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన తమిళులు, తెలుగువారికే కాదు యావత్ జాతికి సదా స్మరణీయులు.